షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. 10 రూపాయల కోసం హత్య. కేవలం 10 రూపాయల నోటు ఇవ్వలేదని చంపేశాడు. అసలు మనిషి ప్రాణం విలువ ఎంత? కోట్ల, లక్షల, వేల. విజయవాడలో మాత్రం ఆ ప్రాణం విలువ కేవలం 10 రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. ఓ 10 రూపాయల నోటు కోసం ఒక నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేశాడు. మందుబాబుల ఆగడాలు, గంజాయి మత్తులో తూలుతున్న యువత ఇప్పుడు నేరాల వైపు ఎలా మళ్ళీపోతున్నారో చెప్పడానికి విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటనే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. కొత్తపేటలో జరిగింది ఈ దారుణం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి అమాయకుడైనటువంటి ఒక వృద్ధుడు ఎవరి జోలికి వెళ్లకుండా తన మానాన తానున్నాడు. అదే సమయానికి అక్కడికి వచ్చాడు ఒక బాలుడు. వయసు చిన్నదే, కానీ బుర్ర నిండా మత్తు నిండిపోయింది. మద్యం తాగడానికి డబ్బులు కావాలి, జేబులో చిల్లిగవ్వలేదు. కళ్ళు ఆ వృద్ధుడి మీద పడ్డాయి. దగ్గరికి వెళ్ళాడు. ఒక 10 రూపాయలు ఇవ్వు తాత అని అడిగాడు. ఆ వృద్ధుడు లేవు అని చెప్పాడు. అతని దగ్గర లేవు అని చెప్పాడు. కోపంతో ఊగిపోయాడు. మళ్ళీ అడిగాడు, 10 రూపాయలు ఇస్తావా లేదా? బాబు, నా దగ్గర లేవు, నా దగ్గర ఉంటే నేను ఇచ్చేవాడిని కదా, లేవని చెప్తున్నాను కదా అని ఆ తాత చెప్పాడు. ఆ బాలుడు కోపంతో ఒక్కసారిగా ఊగిపోయాడు. మత్తులో ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక బండరాయి తీసుకున్నాడు. ఆ వృద్ధుడి తల మీద వేసి బలంగా కొట్టి చంపేశాడు. రక్తపు మడుగులో కూలబడిపోయాడు ఆ వృద్ధుడు. విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడండి. ఎంత బాధాకరం చూడండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆ హత్య గురించి మాత్రమే కాదు, ఆ హత్య చేసింది ఎవరు, దీని గురించి మనం మాట్లాడాలి. ఒక చిన్న బాలుడు ఇంత దారుణమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడా? ఒక టీనేజ్లో ఉన్నటువంటి బాలుడు ఇంత దుర్మార్గంగా చంపేశాడు 10 రూపాయలు ఇవ్వలేదని. మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా మొలవనటువంటి ఆ వయసులో, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సినటువంటి ఆ వయసులో, పుస్తకాలు పట్టుకొని పెన్నులు పట్టుకోవాల్సినటువంటి ఆ చేతులు బండరాళ్ళు పట్టుకొని హత్య చేసే స్థాయికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఏంటి దీనికి రీజన్? ఒకటే, వ్యసనం. గంజాయి మత్తులో, మద్యం మత్తులో అసలు ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది సమాజం. ఈ పిల్లలు అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు? 10 రూపాయల కోసమా? 10 రూపాయల కోసం చంపేశారంటే ఆ పిల్లోడు మత్తుకు ఏ విధంగా బానిసైపోయాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో జరిగినటువంటి ఈ దారుణం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడలో పెరుగుతున్నటువంటి మత్తు సంస్కృతికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఇంకా ఇలాంటి గంజాయి బ్యాచ్ని, మద్యం బ్యాచ్ని ఎవరైతే ఇష్టారీతన సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. హత్య జరిగిన తర్వాత ఆ బాలుడు నేరుగా వెళ్ళి పోలీసులు ఎదుటే లొంగిపోయాడు. పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒక ప్రాణం పోయిన తర్వాత న్యాయం జరిగితే ఏం లాభం? తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరితో తిరుగుతున్నారు, రాత్రిపూట ఎటుపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఒక్కసారి గమనించండి. లేకపోతే రేపు మీ ఇంట్లో కూడా ఇలాంటి నేరస్తుడే తయారయ్యే ప్రమాదం ఉంది. మన పిల్లల బాధ్యత మనదే. వాళ్ళు ఏదో స్కూల్కి పోతున్నారా, లేదంటే పనికి పోతున్నారా, ఇంటికి వస్తున్నారు, ఇది కాదు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటి గడప దాటి బయటకు పోయిన తర్వాత వాడు ఏం చేస్తూ ఉన్నాడు, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు, వాడు ఎవరితో తిరుగుతూ ఉన్నాడు, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, దీని మీద ఒక కంట కనిపెట్టకపోతే సమాజంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ శిక్షను కుటుంబ సభ్యులుగా మీరు భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత దుర్మార్గం చూడండి, వాడికి ఎంత ధైర్యం చూడండి. దానికి కారణం ఒకటే, ధైర్యం. అంటే ఆ మత్తులో ఉండిపోయాడు. ఆ మత్తులో ఉండాలి, ఆ టైంకి ఏదో ఒకటి మత్తు తీసుకోవాలి, ఏదంటే మద్యం తాగటమో ఏదో ఉంటుంది. దానికోసం అతని దగ్గర 10 రూపాయలు తక్కువ ఉండుంటాయి. అక్కడ కూర్చున్నటువంటి తాతను అడిగాడు. అతను లేకపోయేసరికి, అతని దగ్గర నా దగ్గర లేవు అనేసరికి కోపం పట్టలేక, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, ఇప్పుడు నేను తాగాలి, ఇలాంటి ఆలోచనతోనే ఉంటాడు వాడు తాగుబోతు. కింద ఉన్నటువంటి ఒక పెద్ద రాయి తీసుకుని 10 రూపాయలు ఇవ్వలేదని చెప్పి, అంటే ముక్కు మొహం తెలియని వ్యక్తిని కూడా ఇంత దారుణంగా చంపేశారంటే ఎంత సైకోలాగా ఆ బాలుడు బిహేవ్ చేశాడు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో
అతను ఒక ఒక క్రిమినల్ లాగా మారిపోయాడు? మత్తు వల్లే కదా. అది మద్యమా గంజాయా ఏంటనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మత్తు వదిలిన తర్వాత మొత్తం భయపడిపోయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇలా చేశానని. కాబట్టి చిన్నపిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాలా. ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు, అసలు గంజాయి అసలు లేకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా, దానివల్ల ఇది జరిగిందా, కేవలం మద్యం మత్తు వల్ల ఇది జరిగిందా, ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. వాస్తవాలు బయటికి అతి త్వరలోనే వస్తాయి. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఇది ఒక క్లియర్ హెచ్చరిక లాంటిది.